ఇటీవల కాలంలో నియమించిన షాదీ మంజిల్ కమిటీతో పాటు నెల్లూరు నగరంలోని ప్రసిద్ధి మసీదులైన అబ్బాస్ అలీఖాన్, జామియా, నూరే మదానీలకు నూతన కమిటీలు నియమించి కమిటీ సభ్యులతో మంగళవారం ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సంస్థలు పేదవారికి ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించే ముందుకెళ్తున్నామని తెలిపారు. గతంలో తాను మేయర్గా, నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఆడవారి కోసం డెవలప్మెంట్ ఏర్పాటు చేశామని, గత వైసీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని, దానిని తిరిగి నూరే మదానీ మసీదు ద్వారా ప్రారంభిస్తామని తెలిపారు. దర్గాలు, మసీదుల నుంచి వచ్చే ఆదాయ వనరులు ముస్లింల పేద బిడ్డల చదువులకు, ఆడబిడ్డల వివాహాలకు ఉపయోగించాలని అన్నారు. అందరూ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళని మనం వారికి అవకాశం కల్పించాలని అన్నారు. సమావేశంలో మొయినుద్దీన్, కరీముల్లా, ఇంతియాజ్, రియాజ్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో 3 ప్రసిద్ధి చెందిన మసీదులకి మేనేజింగ్ కమిటీస్ వేయడం జరిగింది. ఒకటి అబ్బాస్ అలీఖాన్ మసీద్, ఏదైతే పెద్ద బజార్లో ఉందో, సో హిస్టారికల్ మసీద్ అది. సో దానికి ఉండే పెద్ద మనుషులు, కొంతమంది లీగల్ టీంతో, అలాగనే ఆ కమ్యూనిటీలో ఉండే అక్కడ ఇంపార్టెంట్ మనుషులతో కమిటీ వేయడం జరిగింది. అలాగనే శిఖరం వారి వీధిలో ఉండే జామియా మసీద్, దీనికి కానీ గతంలో అక్కడ కొంతమంది యువకులు అందరు కలిసి ఆ మసీద్ని చేసుకున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ చూసిన తర్వాత, 1 సంవత్సరం వాళ్ళ చేతిలో మసీద్ ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళని ఒక కమిటీగా, కంప్లీట్ మేనేజింగ్ కమిటీగా వేయడం జరిగింది. అదేవిధంగా మన బ్యారక్స్ దగ్గర ఏదైతే ఉందో, బ్యారక్స్ మసీద్ ఏదైతే ఉందో దానికి కానీ కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్యారక్స్ మసీద్కి దగ్గర 60 షాప్స్ ఉన్నాయి. ఆ 60 షాప్స్ కానీ నేను అక్కడ ఉండే టెనెంట్స్కి కానీ చెప్తున్నాను, ఇది దేవుడి ఆస్తి. ఎక్కడ కానీ దేవుడి ఆస్తికి ప్రీమియం ఉంటుంది కానీ డిస్కౌంట్ ఉండదు. ఇప్పుడు మీరు చూస్తారు, చాలా లడ్డూలు ఇవన్నీ ఆక్షన్ వేస్తే లడ్డు ఎంత అవుద్ది? కిలో 500 లేకపోతే 1000 రూపాయలు అవుద్ది లడ్డు చేస్తే. సో ఎందుకు లక్షలు పాడతారు ఆక్షన్లో? దేవుడిదని చెప్పి. అంటే దేవుడు దానికి ఎప్పుడు ప్రీమియం ఉండాలి. కానీ అన్ఫార్చునేట్ మనం ఏంటంటే దేవుడిదంటే ఊరికనే రాదా, డిస్కౌంట్లో కోరుకుంటాం. మీరు చూడండి, ఇప్పుడు దాకా ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి అక్కడ వచ్చే డబ్బులతో ఆ ఇన్స్టిట్యూషన్కి సరిపోతుంది. కానీ ఇప్పుడు వేసిన కమిటీకి కానీ చెప్పడం జరిగింది, మన దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉంది మార్కెట్, ఫిష్ మార్కెట్ పక్కన. గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు, మంత్రి గారు నారాయణ గారు మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి ఆడపిల్లలకి. ఇది మెయిన్లీ ఆడపిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి, కంప్యూటర్స్లో ట్రైనింగ్ నేర్పించి వాళ్ళకి పెడితే వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అనే ఒక ఆలోచనతో 2014-19లోనే ఆ పని చేశాం. అయితే దురదృష్టం, అక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఉండే కంప్యూటర్లతో పాటు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ కంప్యూటర్లు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉండే స్కిల్ డెవలప్మెంట్ దగ్గర చికెన్ పకోడీ అంగడ్లు పెట్టించారు. ఇట్స్ అన్ఫార్చునేట్. అక్కడ మెజారిటీ ముస్లిం ఆడబిడ్డలు, అలాగనే నాన్ ముస్లిమ్స్ కానీ ఓన్లీ ఆడపిల్లలకి పెట్టాం. అది మూసేశారు. ఇప్పుడు ఈ బారక్స్ మసీద్ ఏదైతే ఉందో ఆ యొక్క కమిటీ రిక్వెస్ట్ చేశాను నేను, దీన్ని మళ్ళా నడపాలి. మసీదులు కానీ నడపగలుగుతాయి, దర్గాలు కానీ నడపగలుగుతాయి. ఇవన్నీ దేవుని యొక్క ఆస్తులు. దీంట్లో వచ్చే ఏమొచ్చినా ఆదాయ వనరులు వస్తే మన కమ్యూనిటీ పేద బిడ్డలకు పోవాలి. వక్ఫ్ అనే దానికి అర్థమే అది. ఈరోజు నెల్లూరులో ఈ యొక్క బ్యారక్స్ మసీద్ ద్వారా దాని స్కిల్ డెవలప్మెంట్ నడిపేదానికి రేపే కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేసి రంజాన్ తర్వాత, ఈ మాసం రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రంజాన్ తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేసేటట్టు చూస్తాము. అలాగనే ఈరోజు వక్ఫ్ బోర్డు నుంచి మీకు తెలుసు, మన
శిఖరం వారి వీధిలో ఏదైతే జామియా మసీద్ ఉందో దాంట్లో 5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నాం. మంత్రి నారాయణ గారు ముందుకొచ్చారు. సిఎస్ఆర్ ఫండ్స్ స్కూల్కి ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అది ఒక అదృష్టం, ఈ కమ్యూనిటీలో ఉండే బిడ్డలకి అదృష్టం. ఇంటర్నేషనల్ స్కూల్. అలాగనే కశ్మూర్ ఉంది, కశ్మూర్ దర్గా. అక్కడ ఎవరు పోయినా అక్కడ వెళ్తే ఎప్పుడు డబ్బులు లాక్కునేదే పీక్కునేదే అని చెప్తారు. ఈరోజు కశ్మూర్లో నిత్య అన్నదానం స్టార్ట్ చేశాం. నిత్య అన్నదానం. ఎవరైతే పీక్కుంటున్నారో వాళ్ళు ఇప్పుడు భోజనం పెడుతున్నారు. ఎవరైతే నిన్నటిదాకా అక్కడ పోతే జోబిలో చెయ్యేసి లాగేస్తున్నారు, ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఈరోజు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చిపోతున్నారు. అన్నదానం పెట్టాం అక్కడ, నిత్య అన్నదానం. అలాగనే అక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. ఆడపిల్లలు ఆ గ్రామాల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి టైలరింగ్ నేర్చుకుంటున్నారు. ఒక 2-3 బ్యాచెస్ అయిన తర్వాత అక్కడ కానీ కంప్యూటర్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాం. అలాగనే రామనారాయణ రెడ్డి గారు ఆయన డేట్ ఇస్తే దాన్ని కానీ అక్కడ స్టార్ట్ చేస్తాము. అలాగనే బారా షాహిద్ దర్గాలో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగనే నెల్లూరు షాదీ మంజిల్లో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇలాగా రాష్ట్రం మొత్తం 17 దగ్గరలో స్టార్ట్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఎవరు చేస్తున్నారు? వక్ఫ్ బోర్డు కాదు, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండే ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడే పుట్టాయి ఆ ఇన్స్టిట్యూషన్స్? లేదే. 400 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్. ఆలోచన మారాలి. వస్తే డబ్బులు జోబిలో వేసుకునేది కాదు, పేదలకు పోవాలి. కమ్యూనిటీలో పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి చదువులకి వాడాలి, ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి వాడాలి, ఎవరైనా మెడికల్ హెల్ప్కి వాడాలి. ఇవన్నీ కమ్యూనిటీ బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే ఈరోజు మనం కమిటీస్ వేస్తున్నామో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. షాదీ మంజిల్ ఒక కమిటీ వేసాం, వాళ్ళకి బాధ్యత ఇచ్చాం. 50 మంది ఆడబిడ్డలకి, తల్లిదండ్రులు లేని ఆడబిడ్డలకి, తండ్రి లేని ఆడబిడ్డలకి ₹1,00,000 ఒక స్టార్టప్ కిట్ ఇచ్చి పెళ్ళి ఉచితంగా చేయాలని చెప్పి ఆ పెద్దలందరూ ఆ రోజు ఓత్ తీసుకున్నారు. ఓత్ తీసుకున్నారు, మాటల్లో కాదు. నేనేం చెప్తున్నాను, మనం ఒక అడుగు ముందేస్తే మన వెనక సమాజం నడుస్తుంది. ఒక అడుగు ముందేస్తే. వేసిన రోజు చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళు ఎప్పుడు చేయింది వీళ్ళు చేస్తారా అని. చేస్తారు. ఇక్కడ ఉండే మనుషులందరూ సమాజం కోసం చేయాలనుకునే వాళ్ళే. కానీ ఆ అవకాశము అది మనం క్రియేట్ చేయాలి. ఈరోజు ప్రతిదీ ఏది కానీ దేవుని ఆస్తి, దేవుని ఒక సంస్థ అంటే అది ఊరికనే పూజలు దువాలు చేయడానికే కాదు, సమాజానికి వెనక్కి రావాలి, సమాజం బిడ్డలకు పని చేయాలి, పేదవాళ్ళకి పనికి రావాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం కానీ అన్ని వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతున్నాము. అలాగనే ఎక్కడెక్కడ మేజర్ దర్గాస్ ఉన్నాయో అక్కడ కానీ నిత్య అన్నదానం అన్ని దగ్గర స్టార్ట్ చేయబోతున్నాం. అన్ని దగ్గరలా ఎక్కడైతే మేజర్ దర్గాలు ఉన్నాయో ఆడన్నీ నిత్య అన్నదానం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ రంజాన్ పండగ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం అందరికీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తూ, అలాగనే రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలందరికీ కానీ ఈ పవిత్ర రంజాన్కి భగవంతుడు అల్లా మీకు అందరికీ దీవెనలు ఇవ్వాలని కానీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. షేక్ అజీజ్ గారు మా బార్కాస్ మజీద్, నూరే మదనీ మస్జిద్ అలియాస్ బార్కాస్ మజీద్ కమిటీ కొత్తగా వేశారు. దానికి నన్ను ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ముసవీర్ గారిని, మౌలానా గారిని మెంబర్గా, ట్రెజరర్గా వచ్చేసి అన్వర్ బాషా గారిని అందరినీ వేశారు. మేము ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము. అల్లా మీద ఎంత విశ్వాసం ఉందంటే మాకు, ఆ మసీదుకి ఎంత డెవలప్ కావాలంటే అంత డెవలప్ మేము చేస్తాం. ఒక్కొక్కటికి ఏం కావాలన్నా మా మసీద్ తరఫున మేము ఇస్తాం ఒక్కొక్కటికి. దీని కమిటీ వచ్చినప్పటి నుంచి మా మసీదులో చాలా సంవత్సరాల నుంచి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
5 వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.